ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కాములకు వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ ఉంది. దాంట్లో స్టాండర్డ్ క్వశ్చన్స్ చూద్దాము. సో ప్లేలిస్ట్ ఉంది, చూసుకోండి. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా మాట అంటే కాల్ ఫర్ కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియో అయిపోయింది. ఇక టాపిక్ లో వెళితే జనరల్ గా మీకు ఉందల్లా 8-బిట్ బేసిక్స్ అను ఆర్కిటెక్చర్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంటర్ఫేసింగ్ 4 టాపిక్స్ ఉన్నాయండి. అయితే 8085 మీకు ఉంది, 8-బిట్టే కదా. 8086 అనేది 16-బిట్. ఓకేనా, ఇది 8085 మాత్రం 8-బిట్ అండి. సో అడుగుతాడు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 8-బిట్ మైక్రోప్రాసెసర్ అంటే 8085 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంత వోల్టేజ్ అప్లై చేస్తారని అడుగుతారు. +5 volts అండి. ఇక క్లాక్ సైకిల్ ఎంత ఉంటుంది అంటే 3 MHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. సారీ, క్లాక్ సైకిల్ వచ్చేసరికి 200 nanoseconds. ఓకేనా, సో క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 3 MHz అండి. ఇక్కడ అడిగేది ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హోల్డ్ పిన్. సో డిఎంఏ డేటా ట్రాన్స్ఫర్ కోసం మనం హోల్డ్ పిన్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ బేసిక్ స్ట్రక్చర్ లో వచ్చేసరికి 8085 లో డేటా పిన్స్ ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయండి. ఓకేనా, అడ్రస్ పిన్స్ ఎన్ని ఉంటాయంటే 15 ఉంటాయండి. సారీ, 16 ఉంటాయండి. ఓకేనా, సో ఇక్కడ 3 types ఆఫ్ కమ్యూనికేషన్స్ సెట్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ లైన్స్. ఒకటి ఏంటంటే అడ్రస్ బస్సు, రెండోది డేటా బస్సు, మూడోది కంట్రోల్ బస్సు. ఇక తర్వాత వచ్చేసరికి ఏఎల్యూ గురించి అడుగుతాడు. అక్యుములేటర్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి రిజిస్టర్స్ అంటే 8 బిట్స్ అండి. ఇక తర్వాత వచ్చేసరికి ఫ్లాగ్ రిజిస్టర్స్ అడుగుతాడండి వాటి మీద. సో సిఈఎల్ 8 బిట్స్ అన్ని కూడా అవి. ఓకేనా, సో ఇక తర్వాత ప్రోగ్రామ్ కౌంటర్ ఎన్ని బిట్ రిజిస్టర్ యూజ్ చేస్తారు, 16-బిట్ రిజిస్టర్ యూజ్ చేస్తారండి. ఇక తర్వాత టెంపరీ రిజిస్టర్ ఎన్ని బిట్లు అంటే 8 బిట్లు. ఓకేనా, సో నెక్స్ట్ పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ వచ్చేసరికి ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ సెట్ చేస్తారంటే 5 ఫ్లిప్ ఫ్లాప్స్ సెట్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ లో ఉండే ఏంటి ఇన్పుట్స్ అంటే రీడ్ బారు, రైట్ బార్ అంటే ఆర్డి బారు, డబ్ల్యూఆర్ బార్. సో అక్కడ సింక్రనైజింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇక తర్వాత వచ్చేసరికి మీకు అడిగేది పిన్ డయాగ్రామ్ లో గ్రౌండ్ పిన్, సారీ అడిగేదల్లా సప్లై పిన్స్ ఏంటంటే 2 అని చెప్పండి. ఒకటి గ్రౌండ్, ఇంకోటి సప్లై. ఓకేనా, సో విఎస్ఎస్ ఒకటను, ఇంకోటి గ్రౌండ్. దోస్ ఆర్ నథింగ్ బట్ సప్లై పిన్స్. ఇక ఆ తర్వాత ఇఫ్ ఏఎల్ఈ ఈజ్ ఈక్వల్ టు 1, అడ్రస్ latch enable ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ వాట్ ఆర్ ది అడ్రస్ లైన్స్ అన్నప్పుడు AD0 to AD7 అవుతాయండి. ఏఎల్ ఈక్వల్ టు 0 అనుకోండి, అప్పుడు AD0 to AD7 విల్ బి ఈక్వల్ టు డేటా లైన్స్, దట్ ఈస్ D0 to D7. సో నెక్స్ట్ వచ్చేసరికి మిమ్మల్ని అడిగేది ఆప్ కోడ్ ఫెచ్ మీద అడుగుతాడు. అలాగే మెమరీ రీడ్ సైకిల్ మీద అడుగుతాడు, మెమరీ రైట్ సైకిల్ మీద అడుగుతాడు, ఇన్పుట్ అవుట్పుట్ రీడ్ సైకిల్, ఇన్పుట్ అవుట్పుట్ రైట్ సైకిల్ మీద అడుగుతాడు అనమాట. సో ద టైమ్ పీరియడ్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఈస్ కాల్డ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఆన్సర్. ఓకేనా, సో 1 ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఈజ్ ఈక్వల్ టు ఫెచ్ సైకిల్ ప్లస్ ఎగ్జిక్యూషన్ సైకిల్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫర్ ఆప్ కోడ్ 1 byte. ఓకేనా, సో ఇక తర్వాత వాట్ ఆర్ ద 3 types ఆఫ్ మెమరీస్ అంటాడు. ప్రాసెస్ మెమరీ, ప్రైమరీ ఆర్ మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ. అంటే ఇలాగే ఇస్తాడని కాదండి, ఆప్షన్స్ ఇస్తాడు మీకు. నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మొత్తం మీకు అన్ని తెలియాలని అలా చెప్తున్నాను. సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఎక్కువ శాతం కూడా ఈ పిన్స్ వీటి మీద ఇప్పటి వరకు ఏదైతే మాట్లాడుకున్నామో వాటి మీద ఇస్తాడండి. కాకపోతే ప్రోగ్రామింగ్ లో మాత్రం మీకు యాడో, సమ్, సబ్ట్రాక్టో వాటి మీద ఇస్తాడు. సో అయితే ఇక్కడ మీకు మొత్తం ఎన్ని అడ్రసింగ్ మోడ్స్ ఉంటాయి బేసిక్ ప్రోగ్రామింగ్ యూజ్ అవటానికి అంటే మొత్తం 5 ఉంటాయండి. ఒకటి ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, రెండోది రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, మూడోది డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, నాలుగోది రిజిస్టర్ ఇన్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, ఐదోది ఇంప్లైడ్ అడ్రసింగ్ మోడ్. వాటి ఇండికేషన్ కూడా ఉంటాయి. ఓకేనా, సో ఎక్కువ శాతం ఇక్కడ మీకు ప్రోగ్రామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఇస్తాడు. యాడ్ చేసి ఆపరెండ్ ఉంటది కదా, ఆపరెండ్ అక్యుములేటర్ ఉంటది కదా, అక్యుములేటర్ లోకి కదా మొత్తం ఫైనల్ అవుట్పుట్ చేసేది. సో దాని రిజల్ట్ ఏంటని చెప్పేసి అడుగుతాడండి. సో దాని ప్రకారం మీరు చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్షన్ క్లాసిఫికేషన్ అనేది 5 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒకటి
డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్, రెండోది అర్థమెటిక్ గ్రూప్, మూడోది లాజికల్ గ్రూప్, నాలుగోది బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్, ఐదోది ఇన్పుట్ అవుట్పుట్ అండ్ మెషిన్ కంట్రోల్ గ్రూప్ అనమాట. ఇదంతా కూడా బేసిక్ ప్రోగ్రామింగ్ లో, ఓకేనా. సో బేసిక్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసింగ్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి యాడ్ బి అన్నాడు అనుకోండి. సో బి దేనికి యాడ్ చేస్తాం, అక్యుములేటర్ లో ఉన్నదాన్ని తీసి యాడ్ చేసి మళ్ళీ అక్యుములేటర్ లోనే స్టోర్ చేస్తాం అనమాట. సో ఆరు, ఎక్స్క్లూజివ్ ఆరు, నాట్ ఇవన్నీ ఉంటాయి. సో జంప్ అయితే జంప్ ఇన్స్ట్రక్షన్. సో ఇక అడుగుతాడు వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్డిఏ. ఎల్డిఏ ఫుల్ ఫామ్ ఏంటి, లోడ్ అక్యుములేటర్ డైరెక్ట్లీ. మరి డిఏఏ డా అంటే డెసిమల్ అడ్జస్ట్ అక్యుములేటర్. ఎన్ఓపి అంటే నో ఆపరేషన్ అండి. సో ఈ మూడు మీరు గుర్తుంచుకోవాలి. మరి పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. సో ఎస్పి అంటే స్టాక్ పాయింటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యూజ్ డబల్ రౌండ్ బ్రాకెట్స్ అంటే రౌండ్ బ్రాకెట్ మళ్ళీ దాని క్లోజ్ చేయడానికి ఇంకో రౌండ్ బ్రాకెట్ యూజ్ చేశారు అనుకోండి, మెమరీ లొకేషన్ కంటెంట్ అని అర్థం. మెమరీ లొకేషన్ కంటెంట్ అని అర్థం. అదే సింగిల్ రౌండ్ బ్రాకెట్ ఇలా యూజ్ చేశారనుకోండి, అది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ కంటెంట్ అంటాం. అది గుర్తుంచుకోవాలి. ఒకవేళ క్యాప్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎండ్ ఆపరేషన్ అంటాం. డాట్ ఇచ్చినా కూడా అది ఎండ్ ఆపరేషన్ అవుతుంది. వి ఇచ్చాడు అనుకోండి, అది ఆర్ ఆపరేషన్ అవుతుంది. కాదు షేడెడ్ స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, అది ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అవుతుంది. ఓకేనా. సో ఇంటర్ఫేసింగ్ లో మీరు తెలుసుకోవాల్సింది ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఇంటర్ఫేసింగ్. సో ఇప్పుడు మెమరీ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, ఇన్పుట్ అవుట్పుట్ మ్యాప్ ఉంటుంది. సో ఇప్పుడు మెమరీ మ్యాప్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లో వచ్చేసరికి 16 బిట్స్ యూజ్ చేస్తాం. అదే ఐఓ మ్యాప్డ్ లో వచ్చేసరికి 8 బిట్టే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మెమరీ మ్యాపింగ్ లో వచ్చేసరికి 2 power 16 లొకేషన్స్ ఉంటే, అదే ఐఓ మ్యాపింగ్ లో 2 power 8 లొకేషన్సే ఉంటాయి. సగానికి సగం తగ్గిపోతాయి. సో మెమరీ మ్యాప్డ్ లో వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ రిజిస్టర్ అండ్ ఇన్పుట్ అండ్ రైట్. కానీ ఇక్కడ అక్యుములేటర్ అండ్ ఇన్పుట్ అండ్ రైట్ ఐఓ మ్యాపింగ్ లో. సో ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే మీరు. ఇక వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అడ్రస్ డీకోడింగ్ అంటే అబ్సల్యూట్ డీకోడర్, పార్షియల్ డీకోడర్. సో ఇవన్నీ మీకు తెలుసుకోవాల్సిందే. ఎక్కువ శాతం మీరు మెమరీ ఇంటర్ఫేసింగ్ లో ఐఓ బై మెమరీ, డబ్ల్యూఆర్, ఆర్డి. సో ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్, ఎం అంటే మెమరీ, డబ్ల్యూఆర్ అంటే రైట్ ఆపరేషన్, ఆర్డి అంటే రీడ్ ఆపరేషన్. పైన ఏ బారు లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏది తీసుకుంటే అదే ఉంటుంది. దాని బార్ తీసుకుంటే మీరు తీసుకున్న దానికి ఆపోజిట్ లో వస్తుంది. 1 అయితే 0, 0 అయితే 1. ఓవరాల్ గా మైక్రో ప్రాసెసర్స్ ఇదండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.